ఆడిన మాట తప్పని నేతగా జగన్ పేరొందారు. కానీ ఆడిన మాట తప్పే నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లను పర్మనెంట్ చేస్తానని, వారికి 10,000 జీతం ఇస్తానని ప్రకటించారు. కానీ గెలిచాక ఇప్పుడు 10,000 లేదు, బొక్క లేదు. ఉద్యోగాలనే తీసివేయించడానికి బాబు రెడీ అయ్యారు. వాలంటీర్లకు 10,000 ఇవ్వడం సంగతి పక్కన పెడితే అసలు ఆ వ్యవస్థకే మంగళం పాడుతారనే అనుమానాలకు తెరలేచింది. చంద్రబాబు కేబినెట్ మొదటిసారి సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సామాజిక పెన్షన్లను గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అయితే చిన్న మార్పు. గతంలో వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన సూర్యోదయం కాకుండానే నిద్రలేపి మరీ పింఛన్లు పంపిణీ చేసేవారు. ఈ దఫా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగడంపై చర్చ మొదలైంది. ఉగాది పర్వదినం పురస్కరించుకుని వాలంటీర్లకు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించడంతో పాటు ఇప్పుడిస్తున్న దాన్ని రెట్టింపు చేసి, అంటే నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పారు. బాబు చెబితే చేస్తారని వాలంటీర్లు నమ్మారు. టీడీపీ సోషల్ మీడియా ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ. వాలంటీర్ల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ అడుగులు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థను లేపేసేలా కనిపిస్తోందనే చర్చకు తెరలేచింది. వాలంటీర్ వ్యవస్థతో రాజకీయంగా నష్టం జరుగుతుందని భయమే చంద్రబాబు సర్కార్ వెనకడుగు వేసేందుకు దారితీసేలా ఉంది. జగన్ ప్రభుత్వం ప్రతిదీ వాలంటీర్లకు అప్పగించి క్యాడర్ను విస్మరించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. వైసీపీ అనుభవాల్ని గుణపాఠంగా తీసుకుని వాలంటీర్ వ్యవస్థపై వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే తమకు 10,000 వస్తుందని చాలా మంది వాలంటీర్లు కొండంత ఆశ పెట్టుకున్నారు. 10,000 రూపాయలు జీతం అంతా ఉత్తిదేనా అని వాలంటీర్లు నసుకుతున్నారు.